The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, first chapter, verse 3. నేటి దినం మన ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. Every place that the sole of your foot shall tread upon, that I have given unto you. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. As believers, we must be always progressing in our spiritual journey. విశ్వాసులంగా మన ఆత్మీయ యాత్రలో ఎప్పుడు కూడా మనం వృద్ధి చెందుతూ ఉండాలి. Sometimes the progress will not be as expected. కొన్నిసార్లు మనం ముందుకు సాగడము మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. The Israelites, ఇశ్రాయేలీలు when they failed to enter into the promised land the first time when they reached Kadesh Barnea, వాగ్దాన దేశంలో ప్రవేశించే విషయంలో వారు విఫలమైనప్పుడు మొదటిసారిగా కాదేశు బర్నే దగ్గరికి వచ్చినప్పుడు it was a great stop for their progress. వారి యొక్క వృద్ధికి వారు ముందుకు సాగేదానికి అదొక పెద్ద సమస్య అక్కడ. It became a great hindrance. అది వారికి గొప్ప ఆటంకంగా ఉండింది. And in their disobedience, they wandered in the wilderness instead of receiving what God has promised. వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడిచ్చిన వాగ్దానాలు పొందేదానికి బదులుగా అక్కడక్కడే వారు తిరుగులాడినారు. Coming to our portion, మన భాగంలోకి వస్తే God's people have been crossing the wilderness for 40 years. దేవుని ప్రజలు 40 సంవత్సరాలుగా ఆ అరణ్యమును దాటుతూ ఉన్నారు. The leader on whom they had all confidence, that is Moses, died. ఏ నాయకుడి మీద అయితే వారు అన్ని ఆశలు పెట్టుకున్నారో వారు నిరీక్షణ కలిగి ఉండినారో ఆ యొక్క మోషే చనిపోయాడు. They are faced with uncertainty of life. వారి జీవితంలో అనిశ్చితమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. God reassured them that he has not brought them this far to leave them. దేవుడు వారికి మరలా నిశ్చయపరుస్తున్నాడు, ఏదో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి విడిచిపెట్టడానికి కాదు అని చెప్తున్నాడు. Today, ఈరోజు we live in uncertain times. మనం కూడా అనిశ్చితమైనటువంటి సమయాల్లో ఉన్నాం. People's heartbeat is raising when they think of today and tomorrow. ఈ రోజు రేపటి గురించి ఆలోచన చేస్తా ఉంటే ప్రజల యొక్క గుండె వేగంగా కొట్టుకుంటుంది. Everywhere we turn, we read concerning doom and gloom. ఎటు చూసినా కానీ అంత అంధకారం అయోమయమైన పరిస్థితిని చూస్తున్నాం. We may be asking ourselves, మనల్ని మనమే ప్రశ్న వేసుకుంటాం, will there be any good news today? ఈ రోజు ఏదైనా శుభవార్త ఉంటుందా? What this day bring to me? ఈ రోజు నాకు ఏమి తీసుకొస్తుంది? These are certainly valid questions. ఇవన్నీ నిశ్చయముగా వేసుకోదగ్గటువంటి ప్రశ్నలే. I tell you very sincerely నేను ఎంత యథార్థంగా మీతో చెప్తున్నాను, that I may not answer all your questions, నీ ప్రశ్నలన్నిటికీ నేను జవాబు ఇవ్వకపోవచ్చు, but I know the one who has all the answers to these questions and even much more. నీ ప్రశ్నలన్నిటికీ ఇంకా అధికమైన ప్రశ్నలకి జవాబు ఇవ్వగలటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్తున్నాను. And at the death of Moses, మోషే యొక్క మరణం సమయం God had prepared Joshua to assume leadership over God's people. దేవుడు దేవుని ప్రజలని నడిపించడానికి యెహోషువని నాయకుడుగా ఆయన ఎన్నుకుంటున్నాడు. What a tremendous task before Joshua. యెహోషువ ఎదుట ఎంత అద్భుతమైనటువంటి పని ఉందో చూడండి. For 40 years Moses led them. 40 సంవత్సరాలు మోషే వారిని నడిపించాడు. Moses was God's representative to the people. మోషే దేవుని ప్రతినిధిగా దేవుని ప్రజల మధ్య ఉండినాడు. They had full confidence in Moses' leadership. మోషే నాయకత్వం పైన పూర్తి నమ్మకం ఉండింది వాళ్ళకి. Now the leader is new. ఇప్పుడు ఈ నాయకుడు కొత్తవాడే. And the assigned task is very huge. వారికి అప్పగించబడిన పని బాధ్యత కూడా చాలా గొప్పది. Even Joshua must be thinking of so many uncertainties when he assumed the leadership. యెహోషువ కూడా ఆ నాయకత్వ బాధ్యతలు స్వీకరించినప్పుడు అనిశ్చితమైన పరిస్థితులు అన్నిటి గురించి అనుమానం కూడా ఉండింది. Because the conquest of Canaan is a special duty assigned to Joshua. ఎందుకనగా కానానుని జయించడం అనేది ప్రత్యేకమైనటువంటి బాధ్యతగా యెహోషువకి అప్పగించబడింది. It was now the responsibility to lead them into the promised land, and Moses never was able to do in his day. ఇప్పుడు వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యత ఉంది, మోషే మాత్రం ఆ పని చేయలేకపోయినాడు. Many times, అనేక సార్లు in a little way, we also experience the same situation of Joshua. మనం కూడా కొంతవరకు ఒక చిన్న విధానంలో యెహోషువ లాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. Sometimes all of a sudden, కొన్నిసార్లు ఉన్నట్టుండి we are required to lead our family. మన కుటుంబాన్ని నడిపించవలసినటువంటి పని అప్పగించబడుతుంది. Sometimes the elder people will die unexpectedly. కొన్నిసార్లు అనుకోకుండా పెద్దవాళ్ళు And మరణిస్తారు. the whole responsibility suddenly it will fall on your shoulders. అకస్మాత్తుగా ఆ బాధ్యత అంతా కూడా నీ మీద పడుతుంది. Other times at your job,
Maybe you may be asked to lead a team. మిగతా సమయాల్లో కూడా నీ ఉద్యోగంలో కూడా అక్కడ ఉన్న బృందాన్ని నీవు నాయకత్వం వహించాలనే బాధ్యత నీకు ఇవ్వచ్చు. Yeah, that is the task before Joshua. అదే కదా యెహోషువ ముందు ఉంచబడినటువంటి బాధ్యత పని కూడా. In this context, ఈ సందర్భంలో let us see 5 important truths today. ఈ రోజు 5 ప్రాముఖ్యమైన సత్యాల గురించి మనం తెలుసుకుందాం. Number 1, మొదటిది, God is the giver. దేవుడే ఇచ్చేవాడు, అనుగ్రహించేవాడు. We are called to move one step out, but it is God who is the ultimate giver of all things. మనల్ని పిలిచినవాడు ముందుకు సాగిపోమన్నాడే కానీ దానికి చాలినంతగా శక్తినిచ్చేవాడు, సమకూర్చేవాడు దేవుడే. Without his power and his ability in us and through us, we cannot accomplish anything. మనలో మన ద్వారా ఆయన శక్తి సామర్థ్యాలు లేనిదే మనం ఆయన చెప్పిన పనిని చేయలేం. God is the giver of the impossible. దేవుడు అసాధ్యమైన వాటిని ఇచ్చేవాడు. When we step out to do what he has called us to do, ఆయన ఏమి చేయాలని మనకి చెప్పాడో ఆ చేయడానికి మనం వచ్చినప్పుడు, లోబడినప్పుడు he will give and provide all the needed resources. దానికి అవసరమైనటువంటి వనరులు అన్నీ కూడా దేవుడే ఇస్తాడు. Where he guides, there he will provide. ఎక్కడైతే ఆయన మనల్ని నడిపిస్తాడో అక్కడే అన్ని సదుపాయాలు ఇస్తాడు. He will provide us with his power, with strength, skill, knowledge, wisdom and endurance. ఆయన శక్తి, బలమును, జ్ఞానమును, సహనమును సమస్తమును ఆయన ఇస్తారు. So God is the giver. కాబట్టి దేవుడే మనకు ఇచ్చేవాడు. The second truth we have to remember, మనం గుర్తుంచుకోవాల్సిన రెండవ సత్యం, God's promises are true. దేవుని వాగ్దానాలన్నీ కూడా సత్యమైనవి. God promised the Israelites that they will inherit the promised land. దేవుడు ఇశ్రాయేలీయులని వాగ్దానం చేశాడు, మీరు ఆ దేశమును స్వతంత్రించుకుంటారు. See, though God promised it to Moses, దేవుడు మోషేకి వాగ్దానం చేసినప్పటికీ, though Moses is not there, మోషే లేకపోయినా still it remained true for Joshua's generation. తర్వాత యెహోషువ కాలంలో తరం విషయంలో కూడా అది ఎంతో సత్యం, వాస్తవం. Yes, promise is permanent. వాగ్దానం అనేది చిరకాలం ఉండేది. And God is faithful today. దేవుడు నేటికి కూడా నమ్మదగినవాడు. And he was faithful long ago also. ఆయన పూర్వకాలంలో కూడా నమ్మదగినవాడు. When God promises something, it will surely come to pass. దేవుడు ఏదైనా వాగ్దానం చేసాడా నిశ్చయముగా దాన్ని నెరవేరుస్తాడు. Don't forget his promises and claim them regularly. ఆయన వాగ్దానాలను మర్చిపోకు, ప్రతిరోజు తరచుగా వాటిని కోరుకుంటూ ఉండు. Never give up in your discouragement. నీ జీవితంలో నిరాశ నిస్పృహలతో నువ్వు దాన్ని విడిచిపెట్టదు. And the third thing is, మూడో సంగతి, God always has his leaders. దేవుడు ఎల్లప్పుడూ కూడా తనకంటూ నాయకులను కలిగి ఉంటాడు. Whatever God wants to do, he will do using the human agency. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో మానవుల్ని వాడుకుంటూ ఉంటాడు దానిలో. It takes leaders and leadership to accomplish what he has planned. ఆయన సంకల్పించినది చేయడానికి నాయకులని, ప్రజలను ఎన్నుకుంటాడు, He వాడుకుంటాడు. always chooses and raise up leaders to carry out his purposes. ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మనుషుల్లో నుండి ఆయన ఎన్నుకుంటాడు, నాయకులని చేస్తాడు ఆయన. Though they are weak, he gives the needed strength. వారు బలహీనులైనా కావలసిన శక్తిని, బలమును దేవుడు He gives అనుగ్రహిస్తాడు. the courage and other resources. ఆయన ధైర్యం ఇస్తాడు, అవసరమైన ఆ యొక్క వనరులన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. As we heard many times, అనేక పర్యాయాలు మనం విన్నట్టుగా he wants our availability, not ability. మనం అందుబాటులో ఉన్నామా లేదా అదే ఆయన కావాలి, కానీ మన శక్తి సామర్థ్యాలు కాదు. We are feeble, but he is able. మనము బలహీనులం, చేతకాని వారం, కానీ ఆయన సమర్థుడు. So he will enable us. ఆయనే మనకి సహాయం చేస్తాడు. Remember, courage is not the absence of fear, చూడండి, ధైర్యము అంటే భయము లేదని కాదు, but moving ahead in spite of fear. భయము ఉన్నా కానీ ముందుకు సాగిపోవడం. All leaders can get fearful times, చూడండి, నాయకులందరూ కూడా ఆయా సమయాల్లో భయపడే సందర్భాలు వస్తాయి. but leaders don't let fear to control them. అయితే నాయకులైన వారు భయము వారిని అదుపు చేయడానికి అనుమతించారు. They believe in the future potential more than their current fears. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భయాలన్నిటికన్నా కూడా వారు భవిష్యత్తులో వారు పొందబోయే శక్తిని ఆధారం So చేసుకుంటారు. first is God is the giver. కాబట్టి మొదటి దేవుడే ఇచ్చేవాడు. Secondly, God's promises are true. రెండవది దేవుని వాగ్దానాలు సత్యం. Thirdly, God always has his leaders. మూడవది దేవునికంటూ ఎల్లప్పుడూ నాయకులు ఉంటారు. And fourthly, నాలుగవది God's word is the path of success. దేవుని యొక్క వాక్యమే మన విజయమునకు బాట. When we allow God's word and God's wisdom to guide us, దేవుని యొక్క వాక్యమును, దేవుని జ్ఞానము మన నడిపింపు కొరకే మనం we అనుమతించినప్పుడు will always be successful. ఎల్లప్పుడూ మనం విజయవంతులంగా ఉంటాం. All wisdom comes from his mouth. సమస్త జ్ఞానము ఆయన నోటి నుండే వస్తుంది. Without his word, our life will be lost. ఆయన మాట లేనిదే, ఆయన వాక్యం లేనిదే మన జీవితం అంతా నష్టమే. Well known where Psalm 119, 105 says, 119, 105వ కీర్తన బాగా పరిచయమైనటువంటి మాట, వచనం అది. Thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. His word is a map
for our daily walk. ఆయన యొక్క మాట మన అనుదిన జీవితంకి మనకి అది ఒక నమూనా, ఒక నక్ష లాంటిది, ఒక మ్యాప్ లాంటిది. And let us be careful to do everything that is written in it. మరి అందులో రాయబడిన సమస్తమును చేయుటకు మనం జాగ్రత్త పడదాం. And fifthly and finally, ఐదవది ఆఖరిది, stay encouraged. నీవు ఎల్లప్పుడూ కూడా ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండాలి. Never allow discouragement to steal your joy. నీ సంతోషాన్ని ఎన్నడూ కూడా దొంగిలించడానికి, నిరుత్సాహానికి నువ్వు అనుమతి ఇవ్వద్దు. He will be with us wherever we go. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో కూడానే ఉంటాడు. Claim the promise for today's meditation for your life. నేటి దిన వాగ్దాన వచనం ఈ రోజు నీ జీవితానికి నువ్వు కోరుకో. He is able to do more than we ask. మనం అడిగిన వాటికన్నా అత్యధికంగా ఆయన చేయగల సమర్థుడు. Today we know well that Joshua is a successful leader. ఈ రోజు మనం ఎరుగుతాం కదా, యెహోషువ ఆయన ఎంతో విజయవంతుడైన నాయకుడిగా ఉన్నాడు. Wherever the sole of his foot have trodden, God has given it unto him. తాను అడుగు పెట్టిన ప్రతి స్థలమును దేవుడు The అనుగ్రహించున్నాడు. very book of Joshua speaks of the victorious Christian life. యెహోషువ గ్రంథమంతా కూడా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గురించే May మాట్లాడుతుంది. God help us to inherit all the spiritual riches what he planned for us. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాలు ఏవైతే దేవుడు మన కొరకు సంకల్పించున్నాడో వాటన్నిటిని స్వతంత్రించుకొని స్వాధీనపరచుకునేలాగిన దేవుడు సహాయం చేయనుగా. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.